హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ అయితే బాగున్నారు అయితే అనుకుంటున్నా. అప్రాక్సిమేట్లీ 20-25 డేస్ అయితే అయిపోయింది వీడియోస్ ఏం చేయక. సో మధ్యలో ఒక్కసారి తిరుపతికి అయితే వెళ్ళినాం వీకెండ్ రైడ్. సో మహారాష్ట్ర సిరీస్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో ప్రజెంట్ టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా మీకు చూపిస్తా 3 అవుతుంది. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే మనం కాట్పాడిలోకి ఎంటర్ అయితే అయిపోయినాం. సో కాట్పాడి దగ్గర ఉన్నాం. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తామంటే పాండిచ్చేరి. సో పాండిచ్చేరికి అయితే వెళ్తున్నాం. సో మ్యాప్స్ డైరెక్ట్గా రాక్ బీచ్కి అయితే వేసినాం. ఇప్పుడు ఏ బైక్స్ వెళ్తున్నామంటే నా బైక్ ఒకటి, అన్న వాళ్ళ బైక్ ఒకటి. సో ఈ 2 బైక్స్ అయితే వెళ్తున్నాం ఇప్పుడు పాండిచ్చేరికి. సో అది సో ఇంకా జస్ట్ ఒక టాప్ బాక్స్ అయితే పెట్టేసిన అంతే. నేను ఇంకా పెద్ద లగేజ్ కూడా ఏమి ఎత్తుకోబోలే. సో అన్నది కొత్త బుల్లెట్ కొన్నాడు అన్న. సో ఐ మీన్ అరుణాచలం వెళ్ళినాం కదా, సో అదే బ్యాచే, బట్ శ్యాము ఒక్కడు డిఫరెంట్ అంతే. సో నేను వీడియో కూడా ఎక్కువ ఏం చేయను, జస్ట్ మంచిగా ఇప్పుడు వెళ్ళే దారిలో ఎక్కడైనా మంచి లొకేషన్ కనిపిస్తే మంచి డ్రోన్ షాట్స్, ఇంకా పాండిచ్చేరిలో అక్కడక్కడ మంచి మంచి డ్రోన్ షాట్స్. సో పాండిచ్చేరిలో ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తాం మొత్తం ఈ ఒక్క వీడియోలోనే పెట్టేస్తా. ఈ ఒక్క వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది. సో ఓకేనా. సో దీన్ని పార్ట్ 1 పార్ట్ 2 ఆర్ఎల్స్ డే 1 డే 2 అట్లా అస్సలు పెట్టాను నేను, నాకు ఓపిక కూడా లేదు. సో అది సో మంచిగా మీకు ఏమేమి పాండిచ్చేరిలో ఎక్స్ప్లోర్ చేస్తామో అన్నీ ఒక వీడియోలోనే పెడతా. సో అది సో మర్చిపోకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి, మంచి మంచి డ్రోన్ షాట్స్ ఉంటాయి వీడియోలో. క్రేజీ. సో చలో వెళ్ళిపోదాం. సో ఇంకా ఇప్పుడైతే ఎక్కడ ఉన్నామంటే ప్రజెంట్ ఏదో ఊర్లో ఉన్నాం, నాకు పేరు ఐడియా లేదు. అప్రాక్సిమేట్లీ మేము ఒక 50 కిలోమీటర్స్ అయితే వచ్చి ఉంటాం ఈజీగా. 50 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం. ఎవరెవరు కొన్ని మంది ఎట్లా అంటే జై బోలో గణేష్ మహారాజ్కి జై. కొన్ని మంది కారు వాళ్ళు ఎట్లా వస్తున్నారంటే పోయే రోడ్డు వచ్చే రోడ్డు 2 వాళ్ళదే అన్నట్టు వస్తున్నారు. ఏం చేయలేం. అటుపక్క పోవాల్సిన కారు ఇట్లా వస్తుంది, ఇటుపక్క వచ్చి ఇట్లా కట్ అవుతుంది. ఇంకా అరౌండ్ 123 కిలోమీటర్స్. బాగానే వచ్చినాం. 117 అయినా పుదుచ్చేరికి. ఓకే, పుదుచ్చేరి లెఫ్ట్, విల్లుపురం లెఫ్ట్. మనం విల్లుపురం దాటుకొని అనుకుంటా పుదుచ్చేరికి పోవాల్సింది. ఎస్, నేను ఎక్కువ వీడియోస్ కూడా వ్లాగ్ కూడా చేయలే, ఎందుకంటే నైట్ కదా, మీకేం చూపించేది చెప్పండి. ఆల్రెడీ మనం పాండిచ్చేరి సిరీసే చేసినాం, మళ్ళీ మీకు చూపించి ఎక్కువ ఈ రోడ్లు బోర్ కొట్టించి తెలుసుకోలేదు, అందుకే ఎక్కువ చేయడం లేదు. ఏదో అక్కడక్కడ మీకు క్లారిఫికేషన్స్ ఇద్దామనేసి మధ్య మధ్యలో ఊరికే అట్లా కొద్దిసేపు చేస్తాను అంతే. సో మేము జస్ట్ ఇప్పుడు హైవే అయితే ఎక్కేసాము. ఇంకా ఒక 40 కిలోమీటర్స్ ఉంది అంతే పాండిచ్చేరికి. సన్ రైజ్ అయితే క్రేజీగా అంటే క్రేజీగా అవుతుంది. బాబా ఘోరంగా అవుతుంది అసలు, నిజంగా వేరే లెవెల్. ఇటు సైడ్ చూడండి. బాబా బాబా 2 వ్యూస్ కవర్ చేయాలి, ఇటు కవర్ చేయాలి, ఇటు కవర్ చేయాలి. నేను చూడండి క్రేజీ. మీకు నేను లాస్ట్ ఒక క్లిప్ అయితే తీసిన సన్ రైజ్ దగ్గర, అది ప్లే చేస్తాను చూడండి. లిటరల్లీ ఎంత గోల్డ్ కలర్లో అవుతుంది తెలుసా సన్ రైజ్. బాబా వేరే లెవెల్ అసలు, సూపర్ అవుతుంది. ఇది ఈ హైవే ఉంది కదా, సో ఈ హైవే వచ్చేసి డైరెక్ట్ మధురై వెళ్ళిపోతుంది అనుకుంటా అన్న. మధురై మ్యాక్సిమం మధురైయే ఇది. సో ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4:30 అవుతుంది.
ప్రజెంట్ ఇక్కడైతే రూమ్ తీసుకునేసాం తెల్లారి. H1 స్క్వేర్ రూమ్స్ అని ఉంది కదా అక్కడ, మీకు కనిపిస్తుంది లేదో. సో ఈ హోటల్లో రూమ్ తీసుకున్నాం, తెల్లారే తీసుకునేసినాం. తెల్లారి ఏం కవర్ చేసినామంటే ఆరోవిల్లో బీచ్కి వెళ్ళేసి రాక్ బీచ్ ఉంటుంది కదా, సో ఆడ సన్ రైజ్ కవర్ చేసుకొని మంచిగా డ్రోన్ షాట్స్ వేసుకొని వచ్చినాం. అది చూడండి మా బ్రో, హాయ్ హీరో, కవర్ చేసుకొని వచ్చినాం. గ్లాసులు ఎట్లున్నాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అర్మానీ గ్లాసులు మొత్తం టాప్ ఫ్రెండ్స్ కాలనీకి వేసి. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం అంటే ఫ్రెంచ్ కాలనీకి వెళ్తాం. అందరం నీట్గా రెడీ అయినాం, మంచిగా ఇటు చూసుకోవచ్చు, కూలింగ్ గ్లాసులు అంతా స్టైల్ కొంచెం ఉంటుంది. ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళేసి మంచిగా ఫొటోస్ అన్నీ తీసుకున్నాం. యాక్చువల్లీ నేను పోయినసారి వచ్చినప్పుడు ఫ్రెంచ్ కాలనీలో అంత టైం స్పెండ్ చేయలే. సో ఈసారి మంచిగా ఒక 2-3 ఫొటోస్ తీసుకుందాం. నేను బైక్, నేను షోలోగా కొన్ని తీసుకోవాలా. ఎన్ని కిలోమీటర్స్ చూపిస్తాను? 6.6 అంతేలే. అదే శ్యామ్ నువ్వు వేసి పెట్టేసాం, మ్యాప్స్ నువ్వు వేసి. సో ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఫ్రెంచ్ కాలనీకి అయితే వెళ్తున్నాం మేము. ఎందుకు తెల్లారి నుంచి వీడియో చేయలేదంటే జస్ట్ ఆరోవిల్ బీచ్, అది రాక్ బీచ్, అది నేను ఆల్రెడీ వీడియోలో చూపించిన మీకు. సో మళ్ళీ ఎందుకులేండి, అందుకే డ్రోన్ షాట్స్ వేసేసింది. సో అందుకు అక్కడ చూడండి ఒక బస్సు ఆగిపోయింది, ఎంత ట్రాఫిక్ చూడండి. సో ఇక్కడ నుంచి ఫ్రెంచ్ కాలనీకి అరౌండ్ 7 కిలోమీటర్స్ ఉంటుంది. సో లే పోస్ట్ బీచ్ వ్యూ ఉంది కదా, దానికి దగ్గరలోనే ఒక వేరే హోటల్ అయితే తీసుకున్నాం, మంచి బడ్జెట్లో వచ్చింది మాకు. సో మేము స్విమ్మింగ్ పూల్ అంతా ఏం లైట్ తీసుకున్నాం. సో స్విమ్మింగ్ పూల్ కావాలనుకుంటే మేము అదే తీసుకుంటాం, బట్ స్విమ్మింగ్ పూల్ ఏం వద్దనుకున్నాం. ఎందుకంటే తెల్లారి నుంచి మధ్యాహ్నం వరకు బీచ్లలో మునిగిందే మేము, అది అందు తీసుకోలేదు. మనది ఆల్రెడీ 70% కాదు, ఇంకా 30% ఉంది. డ్యూకులు ఘోరంగా ఉన్నాయి అబ్బాయి, డ్యూక్ ఎంటీలు ఎక్కువ ఉన్నాయి, 390. ఇది ఇక్కడ దగ్గరలో వీలైతే నేను వెళ్తే మళ్ళీ చూపిస్తాను మీకు. దగ్గరలో ఒక వ్యూ పాయింట్ ఉంది, సూపర్ వ్యూ పాయింట్ ఉంది, బీచ్ వ్యూ పాయింట్. కానీ అది చాలా మందికి తెలియదు. అది నాకెట్టా తెలుసు అంటే లే పోస్ట్ బీచ్ వ్యూ ఉంది కదా, ఆ హోటల్ తీసుకున్నాం కదా పోయినసారి వచ్చినప్పుడు. సో అప్పుడు తీసుకున్నప్పుడు మేము జస్ట్ ఊరికే ఇట్లా తిరుగుతా అంటే మాకు ఆ సందు కనిపించింది. ఆ సందులో వెళ్తే నేరుగా బీచ్ సూపర్ ఉండింది అసలు. మా ప్లాన్స్ ఇంకేం లేదు, ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళేసి మంచిగా అక్కడ ఫొటోస్ తీసుకొని అట్లా తిరిగేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మంచి సీ ఫుడ్ ఏమన్నా ట్రై చేసి రూమ్కి వెళ్ళిపోవడమే. తెల్లారు లేచి దానికన్నా ముందు, తెల్లారు లేచే కన్నా ముందు నైట్ కూర్చొని మంచి సన్ రైజ్ ఎక్కడైతుందో పాండిచ్చేరిలో చూడాలా. యాక్చువల్లీ ఆ బీచ్ రాక్ బీచే అన్నారు అందరూ సన్ రైజు, బట్ అంతా ఏం లేదు సన్ రైజు. సో రోడ్లోనే బాగా అయ్యింది మాకు సన్ రైజ్, బాగా కనిపించింది. సో బీచ్లో అంత ఏం కనిపించలే. చూడాలి వేరే స్పాట్ ఏదైనా ఉందో సన్ రైజ్ చూసుకొని రేపు ఆఫ్టర్నూన్ పైన ఆర్ ఎల్స్ ఈవినింగ్ పైన ఇంటికి స్టార్ట్ అయిపోతాం. అంటే 4 hours గట్టికి కొట్టినామంటే వెళ్ళిపోవచ్చు ఇంటికి. జస్ట్ ఊరికే అన్న వాళ్ళతో మైండ్ కొంచెం రిలీవ్ చేసుకుందాం. ఎంతసేపు ఆ లైఫ్లోనే కాకుండా కొంచెం ఈ లైఫ్ని కూడా ఎంజాయ్ చేద్దాం అనేసి ఇట్లా వచ్చినాం. సో మళ్ళీ ఇంకొక 4-5 daysలో ఎవరు ఒక్కొక్కరు ఒక్కొక్క చోటు ఉంటాం. ఈ రూట్లోనే మనం పోయింది. నా పాండిచ్చేరి వీడియోస్ కానీ చూసింటే వాళ్ళకు గుర్తుంటుంది బాగా, మీకు గుర్తుంటుంది. అబ్బా మీరు గుడ్ బాయ్స్, నా వీడియో చూస్తారు మీరు. ఈ రూట్లోనే అండ్ మనం నైట్ 12కి వచ్చినాం ఈ రూట్లో. నేను ఆ వీడియో క్లిప్ పెట్టినానా ఫస్ట్ ఆఫ్ ఆల్, అది ట్విస్ట్. అంటే నేను నైట్ 12కి వచ్చినప్పుడు వ్లాగ్ చేసినానో చేయలేదు డౌటే. సో అది ఇంకొకటి మీతో నేను ఎర్రపప్పు అయిన ఇన్సిడెంట్ మీతో ఒకటి షేర్ చేసుకుంటానండి. సో యాక్చువల్లీ ప్రీవియస్ టైం నేను పాండిచ్చేరికి వచ్చినప్పుడు రాక్ బీచ్ దగ్గర ఒక కెఫే ఉంటుంది, నైట్ 12 కూడా ఓపెన్లో ఉంటుంది. బట్ ఆ కెఫేలో నార్మల్ మిల్క్ షేక్స్ అవి ఇవి ఉన్నాయి, కొన్నే ఉన్నాయి, మిల్క్ షేక్స్లో కూడా కొన్నే ఉన్నాయి. సో నేను ట్రై చేద్దామనేసి మెనూ అంతా చూసాను. ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కటి ఏదేదో చెప్తున్నారు. సో నేను అప్పుడు మంచి పెద్ద గ్రూప్తో వచ్చినా కాబట్టి సో అందరూ ఏదేదో చెప్తున్నారు, నేను చెప్తాను. సో ఒక పేరు నాకు స్టైల్గా కనిపించింది, రాక్స్ ఆన్ ద కాఫీయో ఏదో కనిపించింది. సో నేనేమనుకున్నా
కాఫీ ఏదైనా మంచిగా ఉంటుందేమో, అట్లా వేసిస్తారేమో, అది ఇదే ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా నేను. చూడండి, మందే తప్పు. ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా నేను. బట్ ఏంద్రా అంటే వాడు ఇచ్చింది ఐస్ ఇచ్చినాడు, కాఫీ వితౌట్ షుగర్, వితౌట్ మిల్క్, జస్ట్ కాఫీ మిక్స్ చేసి ఇచ్చినాడు. ఓరే నాయనో, నాకైతే నా వల్ల అస్సలు కాలేదు. ఫ్రెండ్స్ అందరూ చూసి నవ్వినారు నన్ను. మామూలు మూమెంట్ కాదు అది, నాకు క్రేజీ మూమెంట్ అది. హెచ్చులు పోదామని మంచిది చెప్పినా అది అట్లా అయింది. బిస్కెట్ మీరు పాండిచేరిలో తిరగాలంటే ఎర్లీ మార్నింగ్ 9 లోపల, అండ్ మధ్యాహ్నం కూడా కొంచెం ట్రాఫిక్ ఉంటుంది, ఈవినింగ్ కూడా కొంచెం ట్రాఫిక్. అంతే, తెల్లారి నుంచి ఎర్లీ మార్నింగ్ 9 లోపలే. దాని తర్వాత ఇప్పుడు చూసిన పాండిచేరిలో కూడా ట్రాఫిక్ ఉంటుంది ఆడాడ, బట్ అంత ఉండదులేండి, ఏదో మీడియం ఉంటుంది ట్రాఫిక్ అయితే. ఇది ఈ చికెన్ తొక్కు బిర్యానీ అయితే ట్రై చేసాం మధ్యాహ్నం కూడా ఈ రెస్టారెంట్కే వచ్చి చికెన్ తొక్కు బిర్యానీ తినేసి వెళ్ళేసి రూమ్లోకి వచ్చే ప్రెస్ తీసుకొని ఫ్రెండ్స్ కాలనీ అంతా చూసుకొని మళ్ళీ ఇప్పుడు వచ్చేసి యాక్చువల్లీ బీచ్కి వెళ్దాం అనుకున్నాం. పాట పెట్టేసాడు అన్న. యాక్చువల్లీ ఇప్పుడు వచ్చేసి సీ ఫుడ్ ట్రై చేద్దాం అనుకున్నాం. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది కదా, సో అది అట్లే మీకు చూపించి సీ ఫుడ్ ఎట్లుంటుంది ఏమనేసి ట్రై చేద్దాం అనుకున్నాం. బట్ అక్కడ సీ ఫుడ్ అంతా 6కే క్లోజ్ అంట. ఎర్లీ మార్నింగ్ 6కి వచ్చేయమన్నారు. సో ఎర్లీ మార్నింగ్ 6కి వెళ్తాము. సో మీకు అట్లనే సన్ రైజ్ చూపించినట్టు ఉంటుంది, సీ ఫుడ్ కూడా మేము టేస్ట్ చేసినట్టు ఉంటుంది. సో అది ప్రజెంట్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 7:10, 7:20 అవుతుంది. మీకు ఒక మంచి వ్యూ పాయింట్ చూపిస్తాను కదా, సారీ ఇదే చూడొచ్చు. సన్ రైజ్ కూడా ప్రాపర్గా అయిపోయింది. యాక్చువల్లీ కొంచెం ముందే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, బట్ లేచే కాడికి అందరూ లేట్ అయిపోయింది. సో ఇంకేంలే, మంచిగా ఇక్కడ బీచ్లో కొంచెం చిల్ వేసి ఇంటికి స్టార్ట్ అయిపోయింది అంతే. ఇంకా సో ఇప్పుడైతే హోటల్ కూడా చెక్అవుట్ అయితే చేసినాం, ఇంటికి అయితే వెళ్తాను. యాక్చువల్లీ అంతా లాగిన్ చేయలేను. సో ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. 12 చెక్అవుట్ మాకు. సో అది సో ఇప్పుడు ఒక చిన్న ట్విస్ట్ ఏమంటే, ఈ బ్రోది యాక్చువల్లీ కీస్ దారిపోయింది. ఓకే, ఈ బైక్ అపాచి కీస్ దారిపోయింది. సో ఆ కీస్ ఏడో లేదు, ఈ బైక్లో ఈడునింది, ఈ హోల్లో పడిపోయింది. జస్ట్ ఇంతసేపు మా ఫ్రెండ్స్ జస్ట్ ఇట్లా చెక్ చేస్తా అంటే కీస్ ఉన్నిందంట ఇక్కడ. దాన్ని తీసి ఇప్పుడు అక్కడ ఇస్తున్నాము. ఈ బ్రో అయితే పాపం తెలంగాణ నుంచి వచ్చినాడు. టైం అయితే చాలా బాగుంది బ్రోది. సో అది నిన్నటి నుంచి పాపం ఏడా కదలడా ఆయన, ఈడే ఉన్నాడు. ఒక నెంబర్తోనే గేమ్ ఆడుతున్నాడు. 8, 7, 6